నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. వైసీపీ ఓడిపోయిన తర్వాత చాలా మంది చోటా నేతలు అయితే వాళ్ళ పరిస్థితి అగమ్య గోచరంగా అయిపోయింది. అంటే ఎటు వెళ్ళాలో తేల్చుకోలేని పరిస్థితి అయిపోయింది. మరి ఆ చోటా నేతలు ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ నెక్స్ట్ కార్యాచరణ ఏంటనే ఒక సందిగ్ధంలో అయితే పడిపోయారు. సో దాని గురించి మాట్లాడడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు చూస్తుంటే ఏపీలో అయితే వైసీపీ ఓడిపోయిన తర్వాత అందులో చాలా మంది పనిచేసిన నేతలు, చోటా నేతలు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు పార్టీ అయితే లేదు, మనం చూసాం ఎంత తక్కువ సీట్స్, మరీ 11 సీట్సే వచ్చినాయి, అంతమించి రాలేదు. సో ఇప్పుడు మరి ఆ పార్టీ కోసం పనిచేసిన ఈ కార్యకర్తలే కావచ్చు, చోటా నేతలే కావచ్చు, వాళ్ళ నెక్స్ట్ కార్యాచరణ ఏంటి, అసలు వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు ఎలా ఉండాలి ఏంటి, అంటే నెక్స్ట్ అసలు ఈ 5 సంవత్సరాలే కావచ్చు, ఇంకెప్పటికైనా కావచ్చు, ఏంటి వాళ్ళ పరిస్థితి అసలు? ఇప్పుడు కార్యకర్తలు ఎక్కడ కూడా మేము ఎందుకు ఓడిపోయాము అని నివ్వరిపోయినట్టుగా ఎక్కడ అనిపించలేదు. బట్ నాయకులు మాత్రం ఇప్పటికి కూడా అరే మేము ఎందుకు ఓడిపోయాం అర్థం కావట్లేదని 2-3 నాయకులు అండంగా నేను చూశాను, బయట్స్ చూశాను. అంటే అందరికీ ఇది ఈ ఓటమి అనేది అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. మ్యాక్సిమం 80% ఆఫ్ పీపుల్ ఎక్స్పెక్ట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాదు, కూటమి వస్తుంది. దాని కూటమిలో కూడా టీడీపీకి ఫేవర్గా ఎక్కువగా, ఇంకా టీడీపీ 133, దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఎంత భారీ విజయం కట్టబెడతారు ప్రజలు అని మాత్రం అనుకోలేదు. దీనికి కూడా కూటమి విజయానికి జీర్ణించుకోలేక స్టేట్మెంట్స్ ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పటికీ ఇండైరెక్ట్గా రెచ్చగొట్టడం అంటారు దాన్ని. ఎట్లా మాట్లాడుతున్నారంటే ఏదో జరిగింది, గ్యాంబ్లింగ్ జరిగింది, లేదా మార్ఫింగ్ జరిగింది, ట్యాంపరింగ్ జరిగింది, రిగ్గింగ్ జరిగింది. ఎన్ని పదాలు చూడండి, మార్ఫింగ్, ట్యాంపరింగ్, రిగ్గింగ్, ఏదో సెట్టింగ్, అన్ని ఇంగ్లే. మరి అలా అన్న వాళ్ళకి నాతో కూడా 2-3 అన్నారు. నా మిత్రుల్లో కూడా ఉన్నారు. ఒక ఆయన ఒక సర్పంచ్ స్థాయిలో ఉన్నాడు, ఒక ఆయన ఒక డిస్ట్రిక్ట్ పేరు అనవసరం, సోషల్ మీడియాకి డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్గా ఉన్నాడు, ఇంకో ఆయన ఆల్మోస్ట్ ఆల్ ఎంపీటీసీ స్థాయి వ్యక్తి, ఇలా రకరకాలుగా ఉన్నారు. వీళ్ళందరూ కూడా నాతో చర్చించేది ఏంటంటే అసలు నాకు అర్థం అవట్లేదురా, ఎంత దారుణం ఎలా వచ్చింది అంటే. నిజంగానే సార్, అన్ని సర్వేలు కూడా కనీసం 70 సీట్లు అనుకున్నాం కదా సార్, ఎంత దారుణంగా ఎట్లా జరిగింది అర్థం అవట్లేదురా. నేను చెప్పాను కదా, ఇట్లా వేవ్ ఉందిరా, నెగిటివ్ ఎక్కువ ఉంది, మీకు చెప్పాను అర్థం అంటే ఎవరు చెప్పాడు నెగిటివ్, అప్పుడు చెప్తే నన్ను కసిరేశారు, వినలే. ఇప్పుడు మాత్రం నెగిటివ్ ఉంది కదా అని అంటే మామ చూడు ఖచ్చితంగా మావాడు వస్తాడు, డౌట్ లేదు, కాకపోతే లాస్ట్ టైం అని రావు అన్నారు. మరి మొన్న కౌంటింగ్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ ఫోన్ చేస్తే దారుణం రా, ఎంత దారుణం అవుద్దు అనుకోలేదురా అన్న. అంటే దారుణం అనుకున్నా కానీ ఎంత దారుణం అవుద్దని అనుకోలేదా అన్నాను. అలా కాదు, ఏదో జరిగింది, మళ్ళీ ఇందాక అన్నట్టే ట్యాంపరింగ్. ఓకే, మరి 2019లో జరిగింది ఏంట్రా అంటే 2019లో కూడా సేమ్. అప్పుడు అంటే వెంటనే ఆడికి ఏమనాలి తెలియక, మరి 2019లో కూడా ట్యాంపరింగ్ జరిగింది, 151 వచ్చాయంటే అంటే అలా కాదు, బీజేపీ ఏదో చేసింది, అప్పుడు బీజేపీ గెలిచింది, ఇప్పుడు బీజేపీ గెలిచింది, మనం ఏరిపప్పలా కొట్టుకుంటున్నాం మన తెలుగు వాళ్ళం అన్నాడు. అబ్బా, అంటే వీళ్ళు గెలిస్తే బీజేపీ ఏం ట్యాంపరింగ్ కాదు, కూటమి గెలిస్తే బీజేపీ. నిజంగా అయితే కేంద్రంలో చేసుకోవచ్చుగా. నిజంగా బీజేపీ అలాంటి ట్యాంపరింగ్ సెట్టింగ్ చేసుకునే ఉంటే 400 అన్నది ఏదైతే ఉందో ఆ 407 సీట్లు కొట్టి పడేస్తే నచ్చినట్టు రాజ్యాంగం కూడా మార్చుకోవచ్చు కదా, వాళ్ళకి నచ్చినట్టు చేయొచ్చు కదా. ఎందుకు చేయలేదు? ఎందుకు బొటాబోటీ మార్కులతో కూటమి అన్ని ఏర్పడిన తర్వాత కదా, జేడీయూ టీడీపీ వాటి మీద ఆధారపడి కదా ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 3వ ప్రమాణ స్వీకారం చేయగలిగారు. మరి ఇంత అలా అడిగేసరికి అరే వాడి గురించి మనం ఎందుకు కొట్టుకోవడం అంటే, నీకు ఆన్సర్ లేకపోతే ఇలా మాట్లాడతారు, ఆన్సర్ ఉంటే ఇంకోలమ్మా అరే నెక్స్ట్ మా టైం వస్తుంది. టైం రాదు అనట్లేదురా, వస్తుంది. మీరు మొన్న 5 ఏళ్ళు టైం, మరి కూటమికి టీడీపీలో టైం రాదు అనుకుని బిహేవ్ చేశారా? ఎప్పటికీ మీరే చక్రవర్తుల్లా ఉండిపోతాం అనుకున్నారా ఏంటి? అంతే కదా. ఎంత అంటే ఈ కింద స్థాయి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఖచ్చితంగా షిఫ్ట్ అయిపోతారమ్మా. పెద్ద స్థాయిలో వెళ్ళలేక ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకి ఉంది. ఇప్పుడు నగరి నియోజకవర్గం చూడండి, క్లియర్గా రోజా గారు ఓటేసిన రోజే చెప్పారు. ఏం చెప్పారు ఆవిడ, మా కింద వాళ్ళే టీడీపీకి వేసేలాగా ఉన్నారు, అక్కడ వస్తే జగనన్న కాలు మీద పడతారు, ఇక్కడికి వచ్చి మనకు ఓటేయలేదు, దీనివల్ల మరి ఎట్లా భలే నటిస్తారు వీళ్ళు అన్నట్టుగా. అక్కడ కింద స్థాయిలో అందరూ కూడా కార్యకర్తల్ని అటు వేరే టీడీపీ వైపు నడిపించేసి వీళ్ళు మాత్రం వెళ్తే తెలిసిపోద్ది. అప్పటి నుంచి ఉంది, అందరిలోనూ ఉంది. అయితే ఎంత మెజారిటీ ఎందుకు వచ్చింది? గట్టిగా మాట్లాడితే భయం, ఒక ప్రశ్నిస్తే భయం, ఒక
ఒక ప్రభుత్వ ఉద్యోగి ఏదైనా అలా కాదండి ఇలాగ లేటుగా వెళ్తే భయం. ఇన్ని జరిగినప్పుడు వాళ్ళ మీద కేసులు పెడుతున్నప్పుడు ఎవరు నోరిప్పుతారమ్మా? ఎవ్వరు నోరిప్పలే, అందరూ సైలెంట్గా ఉన్నారు. ఈ పథకాలు తీసుకున్న వాళ్ళు కూడా, పథకాలు తీసుకున్న వాళ్ళు పక్కింటోడో ఆ ఇంట్లో వాడో పొరుగింటోడో ఎవడో ఒకడు అరే బాబు ఇలా కాదు పరిస్థితి ఇలాగా వివరించేవాడు ఉన్నాడు కదా, ఆ వివరించడంతో వీళ్ళు కూడా కరెక్టే కదా ఏంటి అందరూ ఎట్లా తిట్టుకుంటున్నారు అనే ఒక ఇది వచ్చింది. నాకు తెలిసిన ఒక ఎంప్లాయ్ ఉంది, బ్యాంకులో వాళ్ళకి రుణాలు ఇచ్చే ఎంప్లాయ్. ఆ ఎంప్లాయ్ కూడా అందరూ తీసుకుంటున్నారు కానీ అందరూ తిట్టుకుంటున్నారు సార్ జగన్మోహన్ రెడ్డిని అని చెప్పింది. ఎప్పుడు 2 years బ్యాక్. అంటే మరి ఏంటమ్మా ఇది, మరి ఆ పార్టీ నాయకులకో ఆ మంత్రులకో ఎవరికో మీరు మీటింగ్ పెట్టినప్పుడు మీ సుపీరియర్ చెప్పి వాళ్ళకి చెప్పరా అని అంటే, ఏమో సార్ మేము వీళ్ళకి చెప్తున్నాం, మరి వాళ్ళకి చెప్తున్నారో లేదో తెలియదు. మరి ఇప్పుడు పెద్ద పెద్ద స్థాయి నాయకులందరూ ఏమంటున్నారు, మాకు జగన్మోహన్ రెడ్డికి మధ్యలో అడ్డుకట్టలాగా ఒక సజ్జల రామకృష్ణారెడ్డి కానీ ఒక ధనుంజయ రెడ్డి గారు కానీ ఉండిపోయారు, మమ్మల్ని కలవనివ్వలేదు. ఆయన కూడా ఎంతసేపు నా ప్లాన్ ఇది, నా పథకాలు ఇవి, నేను చెప్పినట్టు జరుగుతుంది, నా ఫోటో పెడితే చాలు గెలుస్తారు అని చెప్పారు. పోనీ మేనిఫెస్టో రిలీజ్ చేశారు. అంటే ఇవన్నీ వైఫల్యాలు. నిన్న ఎవరో వేరే ఛానల్లో అడిగితే చెప్పాను, సార్ ఒక వైఫల్యం ఎంత ఘోర పరాభావానికి కారణాలేంటి, కొన్ని వైఫల్యాలు చెప్పగలరు. ఆఫ్ కోర్స్ గొడ్డు గోతులో పడితే తలో బెడ్డీసిరారు అన్నట్టుగా అందరం మాట్లాడుతాం, అలాగని వాళ్ళని కించపరిచే ఉద్దేశం కాదు. ఒక 10 వరకు చెప్పాను వరుసగా. ఇప్పుడు ఇంత మేనిఫెస్టో రిలీజ్ చేశారు, ప్రభుత్వ ఉద్యోగులు నిరుద్యోగ యువత చాలా వ్యతిరేకంగా ఉన్నారు, వాళ్ళ గురించి ఒక్క స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడమ్మా ఆయన? మళ్ళా సేమ్ మేనిఫెస్టో అవే పథకాలు అని చెప్పాడు తప్ప ప్రభుత్వ ఉద్యోగులు వస్తే మేము చూస్తాం ఆలోచిస్తాం అని ఏమైనా చెప్పారా? అర్థమవుతుందా? అలాగేమి చెప్పలేదు. ఇవన్నీ ఎవరికి ఎట్లా ఉంటాయి? చాలా బాధగా ఉంటుంది ఉండదా? అరే ఎంత వ్యతిరేకత వినిపిస్తున్నా ఈయన కనీసం మా గురించి ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదే. లెక్కర్ స్కాము, ఇసుక స్కాము, ప్రభుత్వ ఉద్యోగులు నిరుద్యోగ యువత అభివృద్ధి, కింద స్థాయిలో నిరాశలు, ఎవరు చెప్పిన మాట వినకపోవడము, ఆయన అసలు బయటకు వచ్చి పథకాలు వెళ్తున్నాయా రీచ్ అవుతున్నాయా లేదా సమీక్ష సమావేశాలు నిర్వహించాలా లేదా? ఇప్పుడు కార్యకర్తలందరూ కూడా ఆ నాయకుడికి చెప్పుకున్నారు. ఆ నాయకుడు ఎవరికి చెప్పాలి? ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చెప్పడానికి వెళ్తే వీళ్ళు లేదు సార్ బిజీగా ఉన్నారు మళ్ళీ రండి. అవును, వాళ్ళు ఇప్పుడు చెక్కంపూడి రాజు కూడా చెప్పారు, ధనంజయ రెడ్డి మీద సీరియస్ కూడా అయ్యారు. గంటలు రూమ్ ముందు నిల్చోబెట్టేవాడు, కలవనిచ్చేవాడు కాదు, సమస్యలు చెప్పుకుందామని వెళ్తే. కానీ నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఇంత మొత్తుకునేది అదేదో అప్పుడే మొత్తుకుంటే అయిపోయేది కదా. అంటే వీళ్ళందరికీ అధికారము లేదంటే కళ్ళు కప్పేసాయమ్మా, కళ్ళు కప్పేసి ఇంకా నన్ను ఏమి చేయలే, మా పథకాలతో మేము గెలిచేస్తాము, మీ 2-4 ఓటుకు నోటు అన్నట్టుగా మేము ఇచ్చిన వాటితో వీళ్ళందరూ మేము తీసుకున్న దానికి అక్కడే పడుంటారు, ఖచ్చితంగా మాకు ఓటేస్తారు, తిరుగులేదు అని ఫిక్స్ అయిపోయారు వీళ్ళు. ఈవెన్ ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యక్తి, ఐపాక్ లాంటి టీములు కూడా చెప్పినా కూడా వినకుండా ఇట్లమ్మా లేదు వీళ్ళంతా సొల్లు చెప్తున్నారు మేమే గెలుస్తాం కాన్ఫిడెన్స్ లో ఉండడం. ఇప్పుడు కింద స్థాయిలో ఏంటి, సార్ మీకు చెప్పాము మీరు అక్కడ చెప్పలేకపోయారు, ఇంకో సారీ సార్ నేను మీ దగ్గర ఉండలేను, అట్లా కింద స్థాయిలో మెల్లమెల్లగా జారుకోవడం ఇన్ ద సెన్స్ రెగ్యులర్ గా వెళ్ళి నాయకుడు కలవకుండా మరి వెళ్ళట్లేదంట. నాయకుడు కూడా ఎలా ఉంటుంది, అరే నా ఇంట్లో ఎప్పుడు కలకలాడుతూ ఉండేవాళ్ళు ఒక్కడు కూడా రావట్లేదు, ఎలా ఉంటుంది చెప్పండి. పెద్ద విషయం ఏంటంటే ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కలవాలంటే ఎంత బిజీగా టైం వేస్ట్ చేశారు, ఇప్పుడు ఆయన కలుస్తారంటే ఎవరు రావట్లేదంట కదా. ఈ వార్త కూడా బయటకు వచ్చింది కదా. మరి ఇప్పుడు ఏం చేస్తాం చెప్పండి. అందుకే ఉన్నప్పుడే మనుషుల్ని వాల్యూ తెలుసుకోవాలి, కానీ తర్వాత మనుషులకు వాల్యూ ఇద్దాం పిల్లండి అని అంటే ఎవరు వస్తారు? అది ప్రేమలో అయినా రాజకీయాల్లో అయినా ఉన్నప్పుడు తెలుసుకోవాలి. ఆప్యాయతల్లో అయినా కుటుంబ వ్యవహారాల్లో అయినా రాజకీయాల్లో కానీ ఇవన్నీ సహజం. సో ఇవన్నీ కింద స్థాయి కావాలి అనవసరం. అన్న నేను జెండా పట్టు తిరిగాను, నాకు కనీసం మీరు ఏదో చేయాలి, కానీ మన ప్రభుత్వం వచ్చింది మీరు నాకేం చేయలేదన్న, సారీ అన్న, అది పరిస్థితి. రైట్ సార్, రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.